ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఈ వారానికి చివరి దినము. మరి ఈ మాసంలో చివరి వారం కదా. మరి మనమంతా కూడా ఈ చివరి దినంలో ప్రవేశిస్తుంటుండగా దేవుడు మనకు తోడైండి ఇన్ని దినములు ఇన్ని మాసములు కూడా, అంటే 11 మాసములు మనతో ఉండి మనల్ని నడిపించిన ఆ దేవాది దేవునికి ఎంతగానో వందనస్తులము, రుణస్తులము. ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడు. అనేక సమస్యలు గుండా మనం వెళ్ళి ఉండవచ్చు, అనేక కష్టాలు గుండా వెళ్ళి ఉండొచ్చు, అనారోగ్యముల గుండా వెళ్ళి ఉండొచ్చు. కానీ దేవుడైతే మనకు తోడై ఉండి మన ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని నడిపించినటువంటి దేవుడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ ఈ ఉదయకాలంన ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనములు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఈయన ఎవరు అంటే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి శిశువు, కుమారుడు. ఆ కుమారుని భుజము మీద రాజ్యభారం ఉండును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచనము చెబుతూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఏంటి అంటే అది ఒక దైవికమైన రాజ్యము. ఆ రాజ్యమునకు రాజు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన రాజాది రాజుగా తిరిగి వస్తాడు. అందుకే ఆయన ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలు ఆయనను రాజుగా చేయుటకు బలవంతంగా పట్టుకోవాలని తలంచారు. అప్పుడు ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళాడు. ఆయన చేసే సూచక క్రియలను చూసి వారు ఆయన తమకు రాజు కావాలని కోరుకున్నారు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని ప్రజలకు తెలియదు. ఆయన ఈ లోకంలో కన్య అయిన మరియకు బెత్లెహేములో జన్మించినప్పుడు ఒక ప్రకాశమానమైన నక్షత్రం ఆకాశంలో కనిపించింది. దానిని చూసి తూర్పు దేశపు జ్ఞానులు ఎవరో గొప్ప రాజు ఈ లోకంలో పుట్టాడని కనుగొని ఆయనను పూజించడానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు. రాజుగా పుట్టాడు కాబట్టి రాజభవనంలో ఉంటాడు ఆయన అనుకున్నారు. వారు నేరుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చాము అని చెప్పినప్పుడు రాజైన హేరోదు, అతని మంత్రులు అందరూ కూడా కలవరపడ్డారు. అందుకే అతడు 2 సంవత్సరముల లోపల ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపించి వేశాడు. కానీ నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించాడు. కానీ ఆయన రాజ్యము దైవికమైనది. ఆయన తన 1000 ఏళ్ల పరిపాలనలో సర్వకాలము దావీదు సింహాసనమును శాశ్వతంగా స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. దానిని ప్రవచనముగా యెషయా గ్రంథంలో యెషయా భక్తుని ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆయన ఈ లోకానికి సమాధానమును తీసుకొని రావడానికి వచ్చాడు. ఆయన రాజ్యములో కూడా సమాధానము నిత్యము ఉంటుంది. ఆయన రాజ్యము నీతితో కూడినది, సత్యంతో కూడినది. ప్రభువైన యెహోవా రాజైన దావీదుతో చేసిన నిబంధన ప్రకారము అతని సింహాసనము నిరంతరము శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాడు కదా. అది నెరవేరులాగున ఇదంతా కూడా జరుగుతుంది. ఆ సింహాసనాన్ని అధిష్ఠించేది మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన భుజము ఈ ప్రపంచమంతటినీ మోసేంత పెద్దది గనుక ఆయన భుజము మీద రాజభారం ఉంటుంది. ఆయన రాజ్యములో నీతి, సత్యము, న్యాయము ఉంటాయి. ఆ రాజ్యము నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండునది. అయితే ప్రభువు రాజ్యం కొరకు మనలను ప్రార్థించమని ప్రభువైన యేసు చెప్పాడు. ఆయన నేర్పిన ప్రభు ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అని ఉంటుంది. అనుదినము చాలాసార్లు మనము చేస్తూ ఉంటాం ఈ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చాడో అప్పుడే దేవుని రాజ్యం కూడా వచ్చింది. అయితే ఆయనను మనం అంగీకరిస్తే దేవుని రాజ్యం నీలోకి, నా లోపలికి కూడా వస్తుంది. ఆయన రాజ్యం మన హృదయంలో ఉంటుంది. ఆయన రాజ్యము మనలో ఉంటే మనకు శాంతి, సమాధానము ఉంటాయి. మనతో నీతి, న్యాయము ఉంటాయి. మనము నీతిమంతులం అవుతాము. దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాము. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నిటినీ ఓర్పుతో భరించుకుంటూ
ఆయనపై ఆధారపడి జీవించగలుగుతాం కనుక మనము అనుదినము చేసే ప్రభు ప్రార్థన మనము ఎంతో ఏదో ఇది చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా, రొటీన్గా చేసే ప్రార్థనలాగా కాకుండా, లేకపోతే వల్లె వేసినట్లుగా కాకుండా, హృదయపూర్వకంగా అర్థవంతంగా ప్రభువా నీ రాజ్యము నాలోనికి వచ్చునుగాక, నీ రాజ్యము నా కుమారునిలోనికి వచ్చునుగాక, నీ రాజ్యము నా కుమార్తెలోనికి వచ్చునుగాక, నీ రాజ్యము మా కుటుంబంలోనికి వచ్చునుగాక అని ప్రతి ఒక్కరి పేరును పెట్టి ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం అలా ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే మన ప్రతి బిడ్డ కూడా, మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేలాగా దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తాడు. ప్రతి కుటుంబంలో మనము అలాంటి ప్రార్థనలు చేయాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా మరి ప్రేమతో భయభక్తులతో ప్రార్థన చేయాలి. మనము దేవుని యొక్క రాజ్యమును మన హృదయంలో కలిగి ఉందాం. మనము శాంతి ఎప్పుడు కలిగి ఉంటామంటే మనలో దేవుని రాజ్యం ఉంటే, యేసయ్య రాజ్యం ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. దేవుని రాజ్యం రావాలి, ఆయన చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరాలి అంటాం కదా. అది ఆయన చిత్తము నాలో నెరవేరాలి. నా పట్ల ఆయన చిత్తం పరలోకమందు ఏమైనదో అది నెరవేరాలి. ఈ భూలోకంలో కూడా అది నెరవేరాలి. నా కుమారుని పట్ల దేవుని చిత్తం పరలోకంలో ఏమై ఉన్నదో అది ఇప్పుడు నెరవేరాలి ఈ భూలోకంలో కూడా. పరలోకంలో నా కుమార్తె పట్ల దేవునికి ఏ చిత్తం ఉన్నదో ఆ చిత్తమే ఈ లోకంలో నెరవేరాలి. మనము అలాంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? అలాంటి మనసు కలిగి ఉన్నామా? మనము శాంతి కలిగి ఉండడానికి ప్రార్థన చేద్దాం. మన జీవితంలో శాంతి ఎప్పుడు కలుగుతుందంటే ఆయనను మనం నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు. మరి దావీదైతే ఎంతో సంతోషంగా ఎన్ని కష్టాలున్నా కూడా అతడు చెప్పేది ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని చెప్తూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని చెప్తున్నాడు. ఎందుకని అలాగ చెప్పగలుగుతున్నాడంటే అతనికి తెలుసు, తను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్ని సమస్యలు అనుభవిస్తున్నా కూడా దేవుని యొక్క శాంతి తనలో ఉంటే తను ఆ కష్టాలన్నిటినీ కూడా ఎంతో సంతోషంగా భరించగలడు. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో దేవుడు అనుమతించకుండా మనకి ఏ కష్టం కూడా రాదు. అయితే ఆ కష్టంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. శద్రకు మేషకు అబేద్నెగోలని మరి వారు ఎంత భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు కదా. మరి వారు అగ్నిగుండంలో పడద్రోయబడుతూ ఉంటే దేవుడు ఎందుకు ఆపలేదు? వాళ్ళని ఆపకుండా సైనికుల్ని దహించి వేయలేదు అప్పుడే. కానీ మరి వాళ్ళతో పాటు ఆయన అగ్నిగుండంలో వాళ్ళతో పాటు ఉన్నారు. చూసారా ఎంత అద్భుతమైన సంగతి. మరి వాళ్ళైతే ఎంత టెన్షన్ పడి ఉంటారో ఆ పడేటప్పుడు. అయితే వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళారు కదా, దేవుని కొరకు నిలబడ్డారు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానియేలు విషయంలో కూడా అంతే. ఆయన సింహాల బోన్లోకి తోసివేయబడినప్పుడు మరి అతడు ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవదూతలకు ఆజ్ఞాపించి ఆ సింహాల నోళ్ళు మూసేలాగా చేయించాడు కదా. మరి ఎంత అద్భుతం కదా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయగలవు అని మరి యెషయా గ్రంథంలోనే ఒక ప్రవచనం ఉన్నది. అది ఒక వాగ్దానం. మరి యేసయ్య తుఫానులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. శిష్యులంతా భయపడిపోతూ ఎలాగా అయ్యో బోధకుడా, నువ్వు పడుకొని నిద్రపోతున్నావే, నీకు చింత లేదా అంటున్నారు. కానీ ఆయనకేమైనా చింత ఉన్నదా? మరి అంత తుఫానులో అల్లకల్లోలమైనటువంటి ఆ పరిస్థితులలో కూడా ఆయన అంత ప్రశాంతంగా ఎలా నిద్రించాడు? ఆయనకున్నటువంటి శాంతి అలాంటిది. ఆయన శాంతికి కర్త, ఆయన సమాధానమునకు కర్త. కనుకనే నీవు నేను ఆయన పైన
మన హృదయాన్ని ఆనించి మన మనసును ఆనించినట్లయితే దేవుడు మనకు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనకు పూర్ణ శాంతిని ఇస్తాడు. నెమ్మదితో మనం ఉండగలుగుతాము. ప్రతి విషయంలో కూడా నెమ్మదిగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఏం సమస్యనైనా మనము ఎదుర్కోగలుగుతాం. మరి నీలో నాలో ఆ దేవుని రాజ్యము, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యము, మన దేవుని యొక్క రాజ్యము, ఆ రాజు యొక్క రాజ్యం మనలో ఉన్నట్లయితే ఆ రాజు యొక్క ఆధ్వర్యంలో మనమంతా కూడా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఆయన కదా మన రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నాడు. మన చింత యావత్తు మోసేది ఆయన కదా. మన బాధలన్నీ ఆయననే కదా మోస్తూ ఉన్నాడు. మరి మనకేం భారం ఉంటుంది? మనకే భారం ఉండదు. మనం కేవలం ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము ప్రార్థిస్తూ ఉండడమే. మనము ఆయన పైన ఆధారపడి, కంప్లీట్గా ఆధారపడి నెమ్మదిగా ఉండగలగడమే మనం చేయగలిగింది. దేవుడు మరి మనకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. ప్రార్థించుకున్నామా? పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా, ఇదే కాలంన నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు. గత రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి రక్షించిన దేవా, ఈ ఉదయ కాలంన మీరు మాకు తోడయండి. ఈ చివరి దినంలో ప్రభా, మేము చేయవలసిన పనులన్నింటిలో కూడా మాకు తోడయండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా రాకపోకలందు తోడుగా ఉండండి. మా పనులలో మాకు విజయం అనుగ్రహించండి. క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించండి. ప్రభా, మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను బట్టి మేము నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, మరి పిల్లలను, విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి వారందరూ కూడా చక్కటి ఉన్నత స్థాయిని పొందుకున్నటకు సహాయం చేయండి. వారి చుట్టూ నీ పరిశుద్ధ కంచె వేసి ప్రభా, వారు ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం. ఈ దినము ఇంటర్వ్యూలకు ఎవరైనా హాజరవుతున్నట్లయితే వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి. అనేక మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని మీరు తప్పకుండా వారి యొక్క ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. అదేవిధంగా వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో నూతన కార్యములు ఏవైనా ప్రారంభిస్తున్నట్లయితే వారికి అందరికీ కూడా కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించి వారి పనులు, వారు ప్రారంభిస్తున్న ఏ కార్యమైనా సరే ఎంతో జయప్రదంగా నడిపించమని, జరిగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ దినంనైనా మరి ఎంతోమంది తమ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అవి కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాం. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించండి. వాళ్ళలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ప్రభానైనా లోపములని సవరించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీవే కృప కలిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయ వాంఛన ఎరిగిన దేవుడవు. వారికి మీరు తప్పకుండా సహాయం చేయండి. మా ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, శాంతి లేదో, ఆ కుటుంబానికి సమాధానకర్తవైన నీవు సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. కలతలు, మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించగలుగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వృద్ధులను, చిన్నారులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఈ శీతాకాలంలో తండ్రి అనేకమైన జబ్బులతో, సీజనల్గా వచ్చే అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు. వారందరూ కూడా మీరు స్వస్థపరచండి ప్రభా. స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయండి. మంచి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును అధికంగా అనుగ్రహించమని, నీ మార్గంలో ఆ బిడ్డలు నీ బిడ్డలుగా పెరగాలి ప్రభా. మరి మా తండ్రి, ఈ లోకం ఎంత భయంకరమైన లోకము తండ్రి. అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఈ లోకంలో ఉంటుండగా తండ్రి, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, అనేకమైన సేవకులు తండ్రి, మరి తమ యొక్క ప్రయత్నాలుగా అనేక చర్చెస్, తమ యొక్క సొంత ప్రాంతంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చర్చిలను కట్టించుకునేటువంటి ఆ యొక్క ప్రయత్నాలను మీరు తప్పకుండా సఫలం చేయండి. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం తండ్రి మీరు అద్భుతంగా అనుగ్రహించగలరు. మీరు తలపెట్టుకునే ఏ కార్యమైనా సరే తప్పకుండా జయప్రదం అవుతుంది. అది ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా తండ్రి మీరు ఆ యొక్క కార్యమును సఫలం చేస్తారు. కాబట్టి
ప్రభా తప్పకుండా జయప్రదంగా ప్రతి చర్చ్ కూడా ఆ, కట్టించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి పల్లెల్లో అనేక మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఆత్మాభిషేకంతో నింపి వారి ద్వారా జరుగుతున్న సేవ అత్యధికంగా ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్ను బ్రతిమాలి వేడుకొంచున్నాం. వారి కఠిన హృదయాలను తెరవండి, మనోనేత్రాలను తెరవండి. నీ సిలువ విలువను, సిలువ యాగమును తెలుసుకొనగలిగే, గ్రహించగలిగే కృపను వారికి దయచేయమని ప్రభా, అంగీకరించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు బానిసలైన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ఆ వ్యసనముల నుంచి, ఆ బంధకాల నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. సంపూర్ణమైన విడుదల పొందుకొని వారు నీ దగ్గరికి రాగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా ప్రభా, ఎంతో మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు తండ్రి. వారికి అందరికీ స్వస్థత దయచేయండి. మా ప్రభానైనా ఈ లోకంలో అనేక మంది తండ్రి ప్రభా, విశ్వాసులైనటువంటి అనేక మంది బంధువులు, ప్రియమైనటువంటి వారు తండ్రి మరి హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉంటున్నారు నాయన. ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు, మరి ఐసీలో ఉన్నవాళ్ళు, వెంటిలేటర్ పై ఉన్నవాళ్ళు, అనేక బాధలు పడుతున్నటువంటి వారు, మరి ప్రభా మరి భయంకరమైన వ్యాధుల చేత మరి బాధపడుతున్నటువంటి వాళ్ళను మీరు తండ్రి దయ ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. మీరు స్వస్థపరిచే దేవుడు, మీరు సమస్తం చేస్తారు. మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన. కృప చూపించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఆ కుటుంబంలో వారికి ఉన్నటువంటి ఆందోళనను తొలగించమని ప్రభా, నెమ్మదిని అనుగ్రహించమని, ఆర్థికంగా వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాయన వాటిలో నుంచి వారికి తప్పకుండా విడుదలనివ్వమని ప్రార్థిస్తున్నాం. ఒక్కరు అడ్మిట్ అయితే ప్రభా, ఇంట్లో అందరికీ కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు తండ్రి. వాటన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల కలగాలంటే ప్రభా, మీరు తప్పకుండా వారిని స్వస్థపరిస్తేనే కదా నాయన. మా తండ్రి తప్పకుండా స్వస్థపరచండి తండ్రి. నిన్నే ప్రార్థించి అడుగుతుంటున్నాము. కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అనేక మంది అప్పుల బాధలో ఉన్నారు తండ్రి. మరి ఆ సమస్యలతో ఎంతమంది కృంగి ఉన్నారు నాయన. లేవనెత్తండి, వారి ఎదుట అనేక మార్గములను తెరవండి నాయన. కృప చూపించండి. ఎంతమంది అయితే అన్యాయానికి గురైనటువంటి వారు ఉన్నారో ప్రభా నాయన, న్యాయం కొరకు నీ వైపు చూస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడవు నీవే, న్యాయమూర్తివి నీవే తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ పరిస్థితులలో ఎంతమంది అవమానాలకు గురవుతున్నారో, అన్యాయాలకు గురవుతున్నారో, ఎంతమంది అణచివేతకు గురవుతున్నారో వాళ్ళని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. తప్పకుండా వారికి మేలును కలిగించండి, వారికి సహాయం చేయండి ప్రభా. మరి అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సమాధానంగా జీవించగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, శ్రమలు అనుభవిస్తున్న వారిని, దుఃఖిస్తున్న వారిని, బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను దయచేసి లేవనెత్తండి. మా ప్రభా, అనాథలుగా ఉన్న వృద్ధులను, చిన్నారులను, మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, ఇంకా అనేక సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రపంచం అంతటా శాంతి సమాధానములను అనుగ్రహించండి మా తండ్రి. మరి ఎక్కడ యుద్ధ వాతావరణం లేకుండా చేయండి తండ్రి. అనేకులను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి నాయన. మా ప్రభా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సేవకులపై జరుగుతున్న హింసలను అరికట్టండి తండ్రి. వాటిని అన్నిటి నుంచి ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినము బర్త్డేలు, వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణ సంతోషము, సమాధానము, ఆశీర్వాదములు వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా దేవ,
మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.